హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మాస్టర్స్ అనేది చాలామంది స్టూడెంట్స్కి అదొక డ్రీమ్ లాగండి. బట్ అందరూ ఆలోచించేది ఎక్కడంటే ఎడ్యుకేషన్ లోన్ గురించి అన్నమాట. అసలు ఏ లోన్ తీసుకోవాలి, ఒకవేళ ఒక లోన్ తీసుకున్నా దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందేమో. సో ఒకసారి మనం నెగోషియేట్ కూడా చేయలేమన్నమాట. కొన్ని లోన్స్ ఏంటంటే నాన్ కొలాటరల్ ఉంటాయి, వితౌట్ ఎనీ ప్రాపర్టీ ఆర్ అలాగా. సో అలాంటి లోన్స్కి ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందన్నమాట. సో రీపే చేయాలంటే కొంతమంది ఆలోచిస్తారు. సో అండ్ అలాగే కొన్ని స్టూడెంట్స్కి ఎలాగంటే లోన్ అప్లై చేసినాక రిజెక్ట్ అయిపోతుందండి. మేబీ బికాస్ ఆఫ్ ది డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్ ఎల్స్ వేరే ఏదో ఫ్యాక్టర్ వల్ల లోన్ అనేది రిజెక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నిటి ప్రాబ్లమ్స్కి మీ దగ్గరికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఆ సొల్యూషన్ ఏంటంటే జ్ఞాన్దాన్ అండి. జ్ఞాన్దాన్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తుంది అనమాట. లైక్ అబ్రాడ్లో చదువుకోవాలన్నా, ఇంకెక్కడైనా మీకు నచ్చిన కంట్రీలో మీరు మాస్టర్స్ రిల్స్ ఇంకా వేరే ఏదైనా కోర్స్ ఫినిష్ చేయాలన్నా మీకు లోన్ అనేది ఇప్పిస్తుంది అనమాట. అండ్ మీరు అడగొచ్చు, లైక్ వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఏమన్నా అమౌంట్ తీసుకుంటారు, ఎట్లాంటి ఫీజు ఏమన్నా ఉంటుందా అంటే లేదండి. వీళ్ళది మొత్తం ఎలాంటి సర్వీస్ ఛార్జ్ అనేది ఏమీ తీసుకోరనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు మొత్తం లోన్ అనేది మీ అకౌంట్లో డిస్పర్స్ అయ్యేదాకా చూసుకుంటారండి. అండ్ ఈ జ్ఞాన్దాన్ అనే కంపెనీ పబ్లిక్ బ్యాంక్స్, అలాగే ప్రైవేట్ అండ్ అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, సో ఈ మూడిటితో టైఅప్ అయి ఉందండి. ఇందులో బ్యాంక్స్ వచ్చి ఎస్బీఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిలా. సో ఇంకా కొన్ని ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నిటి బ్యాంక్స్తో అవి టైఅప్ అయి ఉన్నాయన్నమాట. అండ్ ఈ జ్ఞాన్దాన్ కంపెనీ అనేది బోత్ కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ లోన్ రెండు ఇప్పిస్తుందండి. అది కూడా మీతో డిస్కస్ చేసి వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారనమాట. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, మీరు బ్యాంక్స్ చుట్టూ తిరగవసరం లేదనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే డాక్యుమెంట్స్ మర్చిపోతాం, ఆర్ఎల్స్ వాళ్ళు చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, మనకు అది తెలియదు. సో వెళ్ళినాక వాళ్ళు ఏమంటారు బ్యాంక్స్లో, నెక్స్ట్ డే రండి ఆ డాక్యుమెంట్స్ తీసుకురండి, ఇది లేదు అనేసి. సో ఇలాంటి టెన్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అక్కడ మొత్తం ఫామ్ని ఫిల్ చేస్తే వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారండి. చేసినాక ఇదంతా ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అవుతుందన్నమాట. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళకి మీరు పంపిస్తే వాళ్ళు వెళ్ళి బ్యాంక్స్ తోటి మాట్లాడతారనమాట. మాట్లాడి నెగోషియేట్ చేసి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు తీసుకొచ్చి ఇస్తారు. మీరు అందులో ఏది కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది బెస్టే కదా. అండ్ ప్రాసెసింగ్ టైం గురించి మాట్లాడుకుంటే అండి, ఒకవేళ మీరు నాన్ కొలాటరల్ లోన్ తీసుకున్నారనుకోండి, సో దానికి ఒక 15 to 20 days టైం తీసుకుంటుందంట లోన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి. అదే ఒకవేళ మీరు కొలాటరల్ లోన్ ఒక ప్రాపర్టీ పెట్టి దానిపైన తీసుకున్నారంటే దానికి ఒక 1 month టైం తీసుకుంటుందంట. ఎందుకంటే ప్రాపర్టీ వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఇప్పటి వరకు ఈ జ్ఞాన్దాన్ అనే కంపెనీ మోర్ దెన్ 15,000 స్టూడెంట్స్కి లోన్ ఇప్పించారంటండి. అండ్ అలాగే 5,000 crores అనే లోన్ అమౌంట్ని డిస్పర్స్ చేశారనమాట. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ట్రస్ట్ వర్తీ అనమాట. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వస్తుండే స్టూడెంట్స్ అందరికీ. అండ్ యా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరి పిల్ల. బాయ్.